కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు, రైతులు, నిరుద్యోగులు ఈ అందరం కలిసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాల నియామకాలలో కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మాకు మొండి చేయి మాకు 5,000 కనీసం 5,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా మేము 60,000 భర్తీ చేశాము, 70,000 భర్తీ చేశాము, 80,000 భర్తీ చేశామని ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క మినిస్టర్లు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అంటే మేము నిరుద్యోగులం అంతా మేము పిచ్చోళం కనిపిస్తున్నాము. మీకు వాస్తవంగా చెప్పాలంటే మేము గెలిపించుకున్నది మాకు ఉద్యోగాలు వస్తాయి, మా ఉద్యోగాలు బాగుపడతాయి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాయని చెప్పిన ఈ ప్రభుత్వం కనీసం నిరుద్యోగులకు మొండి చేసింది. ఎక్కడ చూస్తే పాపం విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ చూస్తే స్టడీ హాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు. పాపం ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని 2 సంవత్సరాల నుండి పాపం డబ్బులు సమయం వృధా చేసుకుంటా ఇక్కడ చదువుకుంటున్నారు.